हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। अभी तक हम लोगों ने वर्ण के बारे में पढ़ा था। వర్ణాల గురించి మనం చదువుకున్నాం. స్వర్, వ్యంజన్, సంయుక్తాక్షర ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం शब्द గురించి చెప్పుకుందాం. शब्द किसे कहते हैं? शब्द एक या एक से अधिक वर्णों के मेल से बने सार्थक ध्वनि समूह को शब्द कहते हैं. किसे कहते हैं అంటే వర్ణాలు ఒకటి కన్నా ఎక్కువ వర్ణాలని మనం ఎప్పుడైతే కలుపుతున్నామో దాంతో సార్థకమైన ధ్వని సమూహ రావాలి. సార్థకమైన అర్థం ఉన్నదాన్నే మనం శబ్ద అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ के लिए పా ఒక లెటరు, నీ ఒకటి అనుకోండి, లేకపోతే కా, మా అండ్ లా. దీన్ని కలిపితే ఏంటి? పానీ అయింది. పానీ అంటే నీరు, మంచినీరు. సో వాటర్. तो ये एक अर्थ देता है. అర్థం ఇచ్చే ఏదైనా ఉంటే దాన్ని మనం इसको हमें शब्द कहेंगे. ये क्या है? वर्ण है और ये शब्द है. वैसे ही कमल, कमल. तो कमल हमें मालूम है एक फूल का नाम है. फ्लावर का नाम है कमल. अगर इसको हम लामा का कहेंगे, लिखते हैं, तो इसका कोई अर्थ नहीं होता है. దీనికి అర్థం కూడా రాదు. అర్థం లేని వాటిని మనం इसको हम शब्द नहीं कहेंगे. जो जिसमें अर्थ आता है उसी को हम शब्द कहेंगे. तो शब्द के क्या हुए? 3 मुख्य हैं. उसमें वर्णों का मेल होता है. वर्णों के मेल से एक सार्थक అంటే అర్థవంతమైన ఒక పదం వస్తుంది. ఈ పదాన్ని इन शब्दों को जब हम मिलाते हैं तो वाक्य बनते हैं. जब शब्दों को मिलाते हैं तो वाक्य बनते हैं. ये 3 जो हैं शब्दों के बारे में हम बता सकते हैं. शब्द और पद में क्या अंतर है? शब्द किसे कहते हैं? अभी हम लोगों ने सीखा. शब्द అంటే ఏంటి? వర్ణాలు ఒకటి కన్నా ఎక్కువ వర్ణాలని ఎప్పుడైతే మనం కలిపామో దానికి అర్థం వస్తుందో, సార్థకమైన అర్థం ఉంటుందో దాన్ని మనం वर्ड अनाउन. पद किसे कहते हैं? जैसे देखिए अभी हमने पढ़ा पानी, ये शब्द है. ఒక్కటే ఉన్నప్పుడు దీన్ని ఏంటంటున్నాం? శబ్ద అంటున్నాం. मुझे पानी चाहिए, मुझे पानी चाहिए. ये अगर हमने उसी शब्द को एक वाक्य में बनाया तो वाक्य में जब ये आता है तो हम इसको क्या कहते हैं? पद कहते हैं. राइट. अकेला एक आम एक शब्द है. मैंने 2 आम खरीदे, मैंने 2 आम खरीदे, आम खरीदे. तो ये आम क्या हुआ? పద్ हो गया. అర్థాత్ అంటే అర్థమైంది కదా. ఎప్పుడైతే విడిగా వర్డ్ ఉందో దాన్ని వర్డ్ అంటాం, శబ్ద అంటాము. అవే శబ్దాన్ని ఎప్పుడైతే వాక్యంలో ప్రయోగించామో దాన్ని మనం పద్ అంటాం అన్నమాట. ये है शब्द और पद के अंतर. ఇప్పుడు మనకి పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? पद कैसे आए? पदों के कैसे प्रचलित हुए? భాషకి ముఖ్యమైనది ఏంటి? పదాలు. మంచి పదాలు ఉంటేనే భాష కూడా భావయుక్తంగా ఉంటుంది. మనం ఏదైనా ఉన్నది మన థాట్స్ని మనం ఇంకోళ్ళ దగ్గరికి कन्वे చేస్తూ ఉంటాం అన్నమాట. तो ये जब शब्द आते हैं, ये शब्दों की उत्पत्ति कहाँ से हुई? वर्ड्स ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎలా ప్రచలిత అయ్యాయి, ఎలాగా దాన్ని మనం వాడుతూ మన భాషని మనం డెవలప్ చేసుకున్నాము, వాటన్నిటికీ గురించి కూడా మనం ఎప్పుడైతే చదువుకుంటామో దాన్ని ఏంటంటారు? శబ్దకి
उत्पत्ति उत्पत्ति అంటే पैदा होना पुట్టटम कैसे वो पैदा हुए उत्पत्ति। तो शब्दों की उत्पत्ति कहाँ से हुई कैसे हुई इनके बारे में आज हम लोग పढ़ेंगे। అయితే శబ్ద ఎక్కడి నుంచి వచ్చాయి అనే ముందర మనం చూస్తే ముందర ఫస్ట్ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సంస్కృత్ నుంచి అన్ని భాషలు వచ్చే భారత్లో ఉన్న భాషలన్నిటికీ జనని సంస్కృత అని। तो సంస్కృతంలో ఉన్న భాష సంస్కృతంలో ఉన్న పదాలని మనం యాజ్ ఇట్ ఈస్గా వాడుతున్నప్పుడు వాటిని మనం మన హిందీలో కూడా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడాము దాన్ని తీసుకున్నాం వాటిని మనం तत्सम अंटाम ఏంటంటాం तत्सम। तत्सम का मतलब होता है उसके समान तत् प्लस सम यानी उसके समान उसके समान దానిలాగా అంటే యాజ్ ఇట్ ఈస్గా దాని ఒరిజినల్ ఫామ్లో మనం తీసుకున్నామట। సంస్కృత్ యూజ్ एज ओरिजिनल फॉर्म। तो जब हमने उसको लिया तो वो सारे शब्द हमारे हिंदी में जुड़ गए। फॉर एग्जाम्पल के लिए हम कहते हैं घृत पंच चक्षु कर्ण हस्त ఇవన్నీ వాడుతూ ఉంటాం మనం సాధారణంగా వాడుతూనే ఉంటాం। ఆమ్ర घृत అంటే घी पंच అంటే पांच चक्षु అంటే కళ్ళు కर्ण అంటే कान हस्त అంటే చేతులు हाथ आम्र అంటే आम। तो ये जब शब्द हम एज इट इज जब हम यूज करते हैं शब्द हिंदी में यूज करते हैं तो हम उनको तत्सम शब्द कहते हैं। उनको क्या कहा जाता है तत्सम शब्द कहा जाता है। और हिंदी में बहुत सारे ऐसे अक्षर हैं जिन्हें कि हम वैसे का वैसा ही लिए हुए हैं। जैसे गृह अब दिन ముందర కూడా మనం చాలా చెప్పుకుంటూ ఉన్నాము उस शब्दों को हम तत्सम शब्द कहते हैं। తెలుగులో కూడా ప్రాకృతి వికృతి అని చెప్తూ ఉంటారు అదే ఇదన్నమాట। సంస్కృతంలోది యాజ్ ఇట్ ఈజ్గా తీసుకునే वर्ड्सని तत्सम कहते हैं। और दूसरा होता है तद्भव। इसको क्या कहा जाता है तद्भव। तत् प्लस भव यानी उसकी तरह అలా భావం అదే ఉంటుంది। వర్డ్ లో ఏం చేస్తాం దీన్ని ఒరిజినల్ సాంస్క్రిట్గా కాకుండా దాన్ని కొంచెం మోడిఫై చేసి మనం పలికేటట్లు మనం పలకగలిసేటట్లు దాన్ని కొంచెం మార్చుకుంటే దాన్ని మనం ఏంటంటాం తత్భవ। భావం అక్కడే అదే ఉంటుంది అదే భావంతో ఉంటుంది కానీ మనం కొంచెం అంత కష్టంగా పలకలేకపోవడం వలన దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని వాడుకుంటూ ఉంటాం। వీటినే మనం రాసుకోవచ్చు తద్భవ కిందని। ఎలా అంటే ఘృత్ అంటే ఘీ పంచ్ అంటే పాంచ్ चक्षु అంటే आँख कर्ण అంటే कान हस्त అంటే हाथ। ऐसे हम लोग इन्हीं शब्दों को हम गृह मीन्स घर आम्र मीन्स आम ऐसे ही कई शब्द होते हैं जो कि हम अपने सुलू చేసుకొని దాన్ని సులువుగా చేసుకొని మాట్లాడేది। बहुत ही आसान करके उसको हमने उन शब्दों को जैसे नासिका नासिका बोलने से ज़्यादा अच्छा होता है सरल होता है नाक बोलना। नासिका अने टन करना కొంచెం మనం ఈజీగా नाक అంటాం। ऐसे शब्दों को हम कहते हैं तद्भव शब्द। तो तत्सम शब्द और तद्भव शब्द इस तरह दो तरह के ये
मेल हुए हैं। और इस तरह होते हैं तत्सम और तद्भव शब्द, और एग्जाम्स में पूछे जाते हैं तत्सम शब्द देकर तद्भव शब्द में बदलने के लिए। यहाँ पर मैंने आपको कुछ मुख्य शब्द, तत्सम शब्द और तद्भव शब्द ब्लैक बोर्ड पर दिए हुए हैं। आप इसको पॉज करके लिख सकते हैं और अच्छी तरह से पढ़ सकते हैं। मैं आपको बताती हूँ। अम्बा अम्मा, कोकिल कोयल, चंद्र चांद, क्षेत्र खेत, जिह्वा जीभ, गौ गाय, नृत्य नाच, संध्या सांझ, शुष्क सूखा, सर्प सांप, स्वर्ण सोना, गृह घर, निद्रा नींद, मयूर मोर, दंत दांत, दुग्ध दूध, दधी दही, भ्राता भाई, भगिनी बहन, श्वास सांस। ये ऐसे ही शब्द आप लोगों को ఇలాగే ఇస్తారు एग्जाम्स లో। तत्सम शब्द ఇచ్చి तद्भव मध्य, जहाँ तरह तरह की बोलियां बोली जाती हैं। మన గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల భాషా పదాలు వాడుతూ ఉంటారు। ఆ పదాలను కూడా మనం తీసుకొని మన భాషలో కలుపుకున్నాం। उसे कहते हैं देशी शब्द। और ये शब्द ఏ భాషలోంచి వచ్చాయి, ఏ బౌలిలోంచి వచ్చాయి, ఏ ప్రాంతంలోంచి వచ్చాయో అని మనకు వివరంగా తెలియదు, కానీ కూడా ఆ వర్డ్స్ని మనం మన భాషలో కలుపుకున్నాం। ऐसे देशी शब्द जो ग्रामीण प्रांतों में बोले जाते हैं, गांव में बोले जाते हैं, उन शब्दों को हम देशी शब्द कहते हैं। एग्जाम्पल के लिए थैली, थैली, थप्पड़, गाड़ी, हाँ ऐसे होते हैं शब्द। नहीं तो और क्या बोलते हैं, पगड़ी, झाड़ू, लोटा, ये जो शब्द होते हैं इन शब्दों को हम देशी शब्द कहते हैं। और इन शब्दों का भी हम हिंदी में बहुत प्रयोग करते हैं। హిందీలో మనం చాలా ఎక్కువగా వీటన్నిటిని ఈ వర్డ్స్ని ఎక్కువగా వాడుతుంటాం। రేల్ గాడి అని, పగడి అని, పగడి అన్ని భాషల్లోనే కూడా ఇది వాడుతూ ఉంటారు। वैसे ही अब चौथा है विदेशी भाषा। విదేశీ భాష అంటే మనకు తెలుసు కదా, మన భారతదేశంలో ఎంతో మంది విదేశీయులు వచ్చారు, ఉన్నారు, వాళ్ళ భాషని తీసుకొచ్చారు, వాళ్ళ భాషల్లో ఎన్నో పదాలని మనం వాడుకగా పెట్టుకున్నాం। అది ఎంత కలిసిపోయాయి అంటే ఇప్పుడు మనం ఆ వర్డ్స్ని మన భాషే అనుకుంటూ ఉంటాం, విదేశీ అనుకోము। అలాంటివి కూడా చాలా వర్డ్స్ మన భాషలో ఉన్నాయి, విదేశీ शब्द। उसमें साधारणतः सबसे ज़्यादा ఎక్కువగా మనం उर्दू, अरबी, फारसी, उर्दू और अंग्रेजी, इंग्लिश वर्ड्स చాలా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము। जैसे कि एवरी डे हम लोग यूज़ करते हैं, जैसे पेन, पेंसिल, विटामिन की हिंदी में कौन सा शब्द है उन सबों को तो हम लोग भूल ही गए हैं। कलम कहना हम भूल गए हैं। कलम अनो पेन्ने अंटाम, అది మనకి ఈజీగా ఉంటున్నది। रेलवे स्टेशन, ये जो शब्द हैं इतने ज़्यादा पॉपुलर हो गए हैं कि हमें ये पता ही नहीं रहता कि ये विदेश। वैसे ही बाजार, औरत, मर्द, ये शब्द जो हैं, कमरा, ये इन शब्दों को हम जो हैं किताबें,
शब्द जो हैं उर्दू, अरबी, फारसी से आई हुई हैं और बहुत सारे ऐसे शब्द हैं जो कि विदेशी शब्दों से आए हैं। इस प्रकार शब्दों की उत्पत्ति होती है। अला పదాలు పుట్టుకొస్తూ ఉంటాయి। మనం కొత్త కొత్త పదాలని మన భాషలో కలుపుతూ ఉంటాము। కొన్ని పాతవి అయిపోయినవి మనం దాన్ని మోడిఫై చేస్తూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం। అలాగే भाषा का विकास होता है। इस तरह से भाषा का विकास होता है और इसी तरह से हम और आगे शब्दों का प्रयोग कैसे किया जाता है, वाक्य कैसे बनाए जाते हैं, इन सबों पर आगे विचार करेंगे। अगर आपको मेरे वीडियोस अच्छे लगते हैं तो आप इसे सब्सक्राइब कीजिए, लाइक कीजिए और शेयर कीजिए और अपने वैल्यूबल कमेंट्स ज़रूर लिखिए, जिससे कि हमारा हौसला जो है बढ़ेगा और मैं और भी कई नए नए टॉपिक के साथ आपके सामने उपस्थित होंगी। धन्यवाद।